బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. బీహార్ గవర్నర్ కు నితీష్ కుమార్ రాజీనామా లేఖ సమర్పించారు. మళ్లీ తిరిగి సాయంత్రం బీజేపీ మద్దతుతో బీహార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9వసారి సీఎం గా నితీష్ బాధ్యతలు స్వీకరించడం విశేషం. ఆయన కాంగ్రెస్ శిబిరం నుంచి బీజేపీకి మారనున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి 2 డిప్యూటీ సీఎం, 1 స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా నేడు పట్నాకు చేరుకోనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. బీహార్ గవర్నర్ కు నితీష్ కుమార్ రాజీనామా లేఖ సమర్పించారు. మళ్లీ తిరిగి సాయంత్రం బీజేపీ మద్దతుతో బీహార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9వసారి సీఎం గా నితీష్ బాధ్యతలు స్వీకరించడం విశేషం. ఆయన కాంగ్రెస్ శిబిరం నుంచి బీజేపీకి మారనున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి 2 డిప్యూటీ సీఎం, 1 స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా నేడు పట్నాకు చేరుకోనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. బీహార్ గవర్నర్ కు నితీష్ కుమార్ రాజీనామా లేఖ సమర్పించారు. మళ్లీ తిరిగి సాయంత్రం బీజేపీ మద్దతుతో బీహార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9వసారి సీఎం గా నితీష్ బాధ్యతలు స్వీకరించడం విశేషం. ఆయన కాంగ్రెస్ శిబిరం నుంచి బీజేపీకి మారనున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి 2 డిప్యూటీ సీఎం, 1 స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా నేడు పట్నాకు చేరుకోనున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మానస్ లైవ్ లో అందిస్తారు. మానస్, చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీహార్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ కంప్లీట్గా టోటల్గా పార్లమెంట్ ఎన్నికలపైన పూర్తి ప్రభావం పడనుందన్న సంకేతాలు అయితే తెలుస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అంటూ యావత్ దేశం పర్యటిస్తూ అంటే బీజేపీ 9.5 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు తాము అధికారంలోకి రావాలి, బీజేపీ పాలన సరిగ్గా లేదు అంటూ బీజేపీపై వరుస విమర్శలు చేస్తూ మొత్తం భారత్ జోడో యాత్ర అంటూ రాహుల్ గాంధీ అయితే తిరుగుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండియా కూటమికి వరుస షాక్లు అయితే తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనం చూసాం, మమతా బెనర్జీ కూడా బెంగాల్లో ఒంటరిగా పోరాటం చేస్తాం, కాంగ్రెస్తో కలిసి పోరాటం చేయమని చెప్పారు. అదేవిధంగా పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమికి దూరంగా ఉంది. ఇప్పుడు నితీష్ కుమార్ చూసుకుంటే గవర్నర్కి ఆల్రెడీ తను సీఎం పదవిలో అంటే కాంగ్రెస్ పార్టీతోటి అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ తోటి కలిసి ఫామ్ చేసినటువంటి గవర్నమెంట్కి తను రిజైన్ చేశారు. సీఎం పదవికి గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిజైన్ చేసి ఇప్పుడు ఈరోజు ఆయన అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీతోటి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బీహార్లో బలాబలాలు చూసుకున్నట్టయితే 243 అసెంబ్లీ స్థానాల్లో దగ్గరగా బీజేపీ చేతిలో 78 స్థానాలు ఉండగా లాలూ ప్రసాద్ పార్టీ అయినటువంటి ఆర్జేడీ చేతిలో 79 స్థానాలు ఉన్నాయి. సో ఇప్పుడు నితీష్ కుమార్ చేతిలో కేవలం 45 స్థానాలే ఉన్నాయి. సో ఖచ్చితంగా నితీష్ కుమార్ బీజేపీతో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు అని అయితే మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. సో మరోవైపు చూసుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మా దగ్గర 79 స్థానాలు ఉన్నాయి, బీహార్లో అసెంబ్లీలో హైయెస్ట్ స్థానాలు ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ఆర్జేడీ అనేది 79 స్థానాలతో. సో మేము కూడా చిన్న పార్టీలతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తామే తప్ప నితీష్ని మరోసారి సీఎం అయ్యే అవకాశానికి మాత్రం నితీష్కి ఇవ్వము, చిన్న పార్టీలతో అయినా కానీ ముందుకెళ్తామని అయితే లాలూ ప్రసాద్ ఆల్రెడీ అంటే మనం చూసాము. నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ ఫ్యామిలీ పాలిటిక్స్ పైన కమెంట్ చేసిన తరుణంలో ఖచ్చితంగా
నితీష్ ఈ పదవికి రాజీనామా చేస్తాడు, బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడని ముందు నుంచే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అదే ఊహాగానం బలపరుస్తూ లాలూ ప్రసాద్ కూడా ఒక కామెంట్ అయితే చేశారు. ఒకవేళ నితీష్ కూటమి నుంచి బయటకి వెళ్ళాలి అనుకుంటే మా తరపులు ఎప్పుడైనా ఓపెనే ఉన్నాయి, ఆయన ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మాకేం ప్రాబ్లం లేదు, మేము చిన్న పార్టీలతో కలిసైనా గవర్నమెంట్ని మేము ఫామ్ చేయగలుగుతాము అని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేశారు. ఈ తరుణంలో ఇప్పుడు ఈ నెల 30వ తారీఖున రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర యాక్చువల్లీ బీహార్లో జరగనుంది. సో దీనికి పూర్తిగా మద్దతు తెలపాలని చెప్పేసి సోనియా గాంధీ నుంచి కూడా నితీష్ కుమార్కి కాల్ అయితే వచ్చిందని, ఆ కాల్ని నితీష్ కుమార్ అంటే సరిగా స్పందించకుండా ఆయన విముఖత, సోనియా గాంధీతో మాట్లాడడానికి కూడా విముఖత చూపించారని అయితే మనకి సమాచారం అందింది సంజన. అయితే టోటల్గా చూసుకుంటే ఈరోజు ఖచ్చితంగా అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో బీహార్లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పాటు అవనుంది. అయితే ఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే ఒక చిన్న హై టెన్షన్ అయితే అందరిలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 78 స్థానాలతో లాలూ ప్రసాద్ ఆర్జేడీ పార్టీ కూడా కాస్త టఫ్ ఫైట్ ఇస్తుంది. టోటల్గా మ్యాజిక్ ఫిగర్కి కావాల్సిన 122 స్థానాలు మాత్రం ఎవరి చేతుల్లోనూ లేదు. అటు బీజేపీ కానీ, ఇటు ఆర్జేడీ కానీ, ఇటు జేడీయూ కానీ ఎవరి చేతుల్లో కూడా మ్యాజిక్ ఫిగర్కి సంబంధించిన 122 స్థానాలు అయితే లేవని చెప్పుకోవాలి. కాకపోతే నితీష్ కుమార్ అండ్ అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్, బీజేపీ అండ్ నితీష్ కలిస్తే ఖచ్చితంగా 123 స్థానాలు, 123 స్థానాలు వాళ్ళకి కైవసం అవుతాయి. కాబట్టి వాళ్ళు క్లియర్ కట్గా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా లాలూ ప్రసాద్ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మాత్రం వాళ్ళకి అటు కాంగ్రెస్తో ఇటు వామపక్షాలతో కలిసినప్పటికీ 114 స్థానాలే వస్తున్నాయి. సో మళ్ళీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ తోటి, చిన్న చిన్న పార్టీస్ తోటి కలిసి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నితీష్ కుమార్కి బీజేపీకి ఫేవరబుల్గానే ఉందని చెప్పుకోవచ్చు. బీహార్లో వాళ్ళిద్దరు కలిసి 123 స్థానాలతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏదైనా ఒక మ్యాజికల్ మూమెంట్ జరిగి లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ కాంగ్రెస్ కూటమికి 122 స్థానాలకు మించిన మ్యాజికల్ ఫిగర్ లభిస్తే తప్ప నితీష్ కుమార్ని ఈరోజు అంటే బీజేపీతో కలిసి సీఎంగా ఎన్నుకోవడం అనేది, అడ్డుకోవడం చాలా వరకు కష్టమనే చెప్పుకోవచ్చు సంజన. ఎస్ మానస్, అలాగే పొత్తులో భాగంగా బీజేపీకి 2 డిప్యూటీ సీఎం అండ్ ఒక స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మానస్? సంజన, ఇప్పుడు పదవిల పరంగా చూసుకుంటే యాక్చువల్లీ ఈరోజు అమిత్ షాది తెలంగాణ టూర్ ఒకటి ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే భారత్ జోడో యాత్ర అని ఫోకస్ తిరుగుతుందో, బీజేపీ క్షేత్రస్థాయి నుంచి అందరినీ బలపరచాలి అనే ఉద్దేశంతో కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరితో సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా అమిత్ షా ఈరోజు తెలంగాణ టూర్ కూడా ఉంది. కాకపోతే ఆ టూర్ని కూడా అమిత్ షా క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ పొత్తులో భాగంగా వీళ్ళకి పదవులు అంటే అటు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక పదవులు కూడా బీజేపీని వరించే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే నితీష్ చేతిలో ఉన్నవి కేవలం 45 స్థానాలు మాత్రమే. సో ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న సపోర్ట్ ఇస్తున్న బీజేపీ చేతిలో 78 స్థానాలు ఉన్నాయి. సో అధికంగా ఉన్న స్థానాలు బీజేపీవే కాబట్టి వాళ్ళకి మంచి ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా నితీష్ నుంచి లభించే అవకాశం ఉంది. అండ్ నితీష్ సీఎం అవ్వాలంటే కూడా ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఖచ్చితంగా కొన్ని కీలక పదవులు అయితే ఖచ్చితంగా బీజేపీకి లభించనున్నాయి. అయితే దీనిపై వాళ్ళు చర్చించనున్నారు సంజన. ఇప్పుడు అమిత్ షాతో పాటు జేపీ నడ్డా కూడా ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు చూసుకుంటే వరుస సమావేశాలు బీహార్లో గత 2 రోజుల నుంచి అటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇటు ఆర్జేడీ, లాలూ ప్రసాద్ ఆర్జేడీ కానీ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఏ పార్టీ లీడర్లు ఆ పార్టీ లీడర్లతో, కార్యకర్తలతో సమావేశం అవుతూ ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి, ఒకవేళ కూటమి ఇండియా కూటమి తరపు నుంచి ఎన్నికైనా లేకపోతే ఈ బీజేపీ తరపు నుంచి ఎన్నికైనా కానీ ఎవరికి ఏ పదవులు కట్టబెట్టాలి అనే ఒక కీలక సమావేశాలు, కీలక చర్చలు అయితే జరుగుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మానస్.